మొన్న కాడ జరిగే పరిణామాలు కూడా ఏం తెలియదు. నేను ఇక్కడనే ఉండడం జరిగింది. రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ. ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకున్నదానికి నేను మొదటి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరు సృష్టించడం జరిగింది. మరి అలాగే మరి కొండా సురేఖ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు వారు రాజశేఖర రెడ్డి గారిని వచ్చింది. ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్న అని ఆయనకు నాకు మధ్య లేవు, వైరుధ్యాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యుని కాదు. ఈరోజు మీటింగ్ ఉంది, పట్నాయక్ గారు వచ్చారు. మరి ఆ మీటింగ్ మేము వరంగల్ ఎంకే నాయుడు కన్వెన్షన్లో 10 గంటలకు పెట్టడం జరిగింది. మరి దాన్ని కోసమే నిన్న నేను నా ఫామ్ నుంచి నేరుగా రావడం జరిగింది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అదుంటుంది, నాకు బాగా అలవాటు. అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు. మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం కడుక్కొని వచ్చిన. మంత్రి గారు ఎక్కడ నిన్న రాత్రి సుమంత్తో బయలుదేరారు. మంత్రి గారు హైదరాబాద్ ఉండరు, మీకు పైకి రావడం ఇష్టం అండి. నాకేం అభ్యంతరం లేదు. మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు, మీటింగ్కి వస్తారు. ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆమెది నాది కాదు. అందులో వాళ్ళ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు. ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న 140 వస్తున్నప్పుడు మరి ఎమ్మెల్సీ చేయడం జరిగింది. దానికి 270 ఓట్లు ఎక్కువ ఇప్పించాను నేను. చాలా మంది అన్నారు మరి ఒక డాక్టర్ ఒక కౌడికి మధ్యలో పోటీ అన్నా కూడా జనం నన్నే ఆదరించేది. అసలు సుమంత్ ఎపిసోడ్ తర్వాత అసలు ఏం జరిగింది? నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు. ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకండి, మీ మెజార్టీకి సెక్రటరేట్ గేటు కాడికి పోలే ఎన్నడూ కూడా. మీరు కావాలంటే అన్నంటే లైవ్ తీయండి. నేను ఎన్నడూ పోను. నేను కొండా సురేఖ గారి ఛాంబర్కు రాత్రిపూట పోయి నేను వాసు చూసిన, కూర్చోండమ్మా మీ నుంచి మాట్లాడండి అని వాసు వచ్చిన తర్వాత ఇయాటి కొండా సురేఖ ఛాంబరు ఇప్పటికీ పోలే. నేను అంటారు కదా బోరే ఎవరి ఛాంబర్ వాళ్ళని పోవు. ఏమైనా అవసరం ఉంటే తన్నింటికి పోతా, లేకపోతే ఉత్తగన్నింటికి పోతా, ఏం బట్టన్నింటికి పోతా, వాళ్ళ ఇళ్ళలో పోయి మాట్లాడు. అంతే తప్ప నేను చక్కగా నేను ఇంకా సెక్రటరేట్ ఎట్లుంటుంది అనేది కూడా నాకు లోపల ఎట్లుండేది నాకు తెలియదు. ఏమంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన పట్టుకుపోయేది. ఎందుకంటే ఆయన కార్లో కూర్చోబెట్టుకునేది కాబట్టి నేను పోయేది. తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల పట్ల పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది, మా కుటుంబానికి ఒక క్యాబినెట్ మినిస్టర్ కి ఇట్లా జరగవచ్చా అని బాధపడ్డారు. మీరు ఒకటే మాట చెప్తున్నా, మీరు ఆలోచించాలి. నా బిడ్డ ఈరోజు లండన్లో ఉండే నేను అన్నీ చదివిస్తున్నా. నా మనోరాలు మా రోజు మా చిన్నప్పటి కూడా లండన్ పోతున్నాం. మా అల్లుడికి ఆన్నే వ్యాపారం పెట్టించిన సెక్యూరిటీ ఉండదు. మరి ఒకటే ఈ కృష్ణ తమ్ము కవిత గారు కానీ
అమ్మ నిన్న అమెరికా నుంచి పట్టుకొచ్చింది నేను ఆయన ఫోటో పెట్టలేదు మరి కొత్త రూపాయలు చేసిండు ఈ మంత్రి పదవి ఇచ్చిండు మీకు మరి ఎంపీ ఇచ్చిండు ఇచ్చిండు వాడిని అడగాలి నా బిడ్డకి ఏం పదవి లేదు అది ఏ పార్టీ మనిషి కాదు దానికి స్వేచ్ఛ ఉంది ఏం మాట్లాడిందో తెలియదు ఇప్పుడే ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా చూడరాదు అందులో రమ్ముతారు ఎందుకంటే నేను 3 వరకు 2,000 ఫోన్ పెట్టుకునేది ఈ మధ్యలో అదే యాపిల్ ఫోన్ అంటే తీసుకున్నాను నా బిడ్డ ఈ న్యూస్ చూడాలని పెద్దది రాలే అంటే నాకు 5 మంది ఫోన్ చేసి చెప్పారు ఇంకా సుస్మిత .com కొట్టి చూడు చూస్తే వెళ్తుంది అని చెప్పింది అంతలో మీరు వచ్చింది మిమ్మల్ని బయట ఊరుకోబెట్టు బాగేం కాదు అని నేను మొదలే బ్రష్ చేసుకొని బయట నిలబడి ఉన్నారు 2-3 అని ఉన్నారు ఎందుకంటే నాకు వరంగల్ పత్రికా విలేకరుల మీద ప్రేమ ఎక్కువ ఎందుకంటే మన పైకి తీసుకొచ్చింది వాళ్ళే నా మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే మళ్ళీ ఆయన గుండె కూడా వాళ్ళే నేను క్యాబినెట్ మెంబర్ కాదు కదా నేను ఇప్పుడే లేచిన ఇంతకు ముందే లేచిన అది మనం వచ్చి టీవీ 9 వచ్చి ముందు పెద్ద ఇష్యూ మళ్ళీ వీళ్ళని నేను గేటు బయట నిలబెట్టేది ఉంటే చూస్తే గలీజ్ ఉంటుంది అనే గలీజ్ ఉంటుంది అనే ఐడియాతోనే వచ్చినాక మొదటి చేర అయిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నా నేను 2వ చేర ఆగిన మీతో మాట్లాడుతున్నా ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలందరూ నా రిలేషనే కూడా చెప్తున్నా నాకు రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ పిల్లలకు కూడా ఉంది ఈ ముందంటే ఆయన మీద ఆడికి వస్తాడు అని అంటే సెక్యూరిటీ ముఖ్యం కాబట్టి నేను మీరు అన్నిటికన్నా ఇప్పుడు నాకు గమనించిందో లేదు కొండా సురేఖ గారు నేను ఒక కారులో తిరిగాను గమనించింది లేదు కారులో ఇంకోగా తిరగలే ఎందుకంటే మాకు ఆ రోజు గజరెడ్డి గారు చెప్పారు అన్నా ఏమని ఒకదానికి తిరగద్దు మీరు ఒకరు పోయినా ఒకరు ఉండాలి ఒకరు ఉండాలి కాబట్టి మీరు తిరగద్దు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను తిరగాలి ఈ చూసిన వల్ల కూడా రాను ఆ మీటింగ్ పెట్టిన కాడికి రాను ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నేను అటెండ్ కాదు చెప్పకూడదు చూడండి అందరూ ఆ మీటింగ్ అస్సలే అటెండ్ కాదు మళ్ళా పిల్లలు మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతాను ఎందుకంటే ఆమె కూడా ఇంపార్టెంట్ ఆమెకు ఉంటుంది సరే ఓకే ఇప్పుడు మా ఇంటికి 3 సార్లు వచ్చిండు నేను టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తాడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి వర్షాల కోసం నా ఇంటికి వచ్చినాడు 5,000 నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు వేరు నరేందర్ రెడ్డి కొంతమందికి నమస్తే పెట్టాలని చాలా ప్రతి ఫంక్షన్ హాల్లో మరి ఏదైనా ఉద్యోగం ఉన్నప్పుడు చూసేది నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు నాకు 3,000 కొట్టాడు 2,000 కొట్టు వచ్చినాయి నేను టార్గెట్ అంటూ కుటుంబం చేస్తే నష్టం జరిగేది నాకు కాదు నాకు టార్గెట్ నేను గీరుకున్నా దయచేసి నాకు ఒకరు టార్గెట్ కాదు వాళ్ళు నాకు టార్గెట్ కాదు నా రేంజ్ కూడా కాదు నేను అంతగా ఎక్కువ చెప్పాను ఎవరికి ఎవరు కాదు నేను చూసిండు మీ అందరు కొందరు పాతోళ్ళు కొందరు నా మీద రాయల్ రాష్ట్రంలో వచ్చినప్పుడు మళ్ళీ మర్యాద ఇస్తున్నాను ఉదాహరణకు
శ్రీనివాస్ రెడ్డి మన నేనే ఇప్పించినప్పుడు సాక్షిలో శ్రీధర్ రెడ్డి మరిది అని బామ్మది అని నువ్వే చూసుకోవాలా అని చెప్తా. ఇది చదివేటప్పుడు ముంగట్టు ఉండాలి బామ్మది అని నేను అంటున్నా. ఇక నాకు తారేది లేదు, నాకు తారేది అంటే లేదు లేదు. ఈ గ్యాప్ ఫిల్ చేసుకోవడం మీకున్న రాజకీయ అనుభవంతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏం చేయబోతున్నారు, ఎట్లా అర్థమిస్తున్నారు? ఏమో అన్న దగ్గర పోతా కంపల్సరిగా మాట్లాడతా. అన్న నేను దూరం కాదు, కంపల్సరీ మాట్లాడతా. దయచేసి నాన్ను మొదలే మీనాక్షి నత్తారని అమ్మ చెప్పింది, నువ్వు మీడియాలో మాట్లాడద్దు, మీరందరూ ఫ్రెండ్ కాబట్టి మాట్లాడవలసి వచ్చింది. రేపు మళ్ళా మన సంజయ్ చెప్పుకోవాలి తప్పు చేసినమ్మా అని, మీరే మాట్లాడాల్సిన అవసరం అని చెప్పింది. నేను పార్టీ గురించి మాట్లాడా, వ్యక్తుల గురించి మాట్లాడా, మీ గురించి నేను మాట్లాడా. చెప్పండి మా వంట బాగున్నా అని అడగండి చెప్తాను, బెల్జియం మీద నాకు కరెక్ట్ అని అడగండి చెప్తా. ఇంతకన్నా ఇక నేను అంటే మీరు ఆషామాషి వ్యక్తి నేను ఏం చెప్తున్నా, పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు, నాకు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు, కూడా చెప్తున్నా నాకు తెలియదు. తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది, మీటింగ్ అయిన తర్వాత కంపల్సరీగా అందరికీ అన్ని వివరాలు వివరించి చెప్తా తప్ప నేను అమ్మ చెప్పిన దాన్ని వినాలే. ఎవరు మీనాక్షి అమ్మ చెప్పిన దాన్ని వినాలే. నాతో మా బీసీ నాయకులు, మా పిసిసి అధ్యక్షుడు మరి ఆయన కూడా చెప్పింది ముగ్గుల నాను నాయక్ అని చెప్పింది. అందుకే నేను ప్రెస్ ముగడికి కూడా మీరే లిస్ట్ రాసుకురండి అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను వస్తాను అన్నే. అంటే నా పనులు అంటూ ఉంటుంది, మాట ఇస్తే తప్ప కాబట్టి నేను ఆ రోజు అలా కట్టించేసిన అంతే తప్ప నాకు స్వతహాగా ఇంతవరకు ఏం తెలియదు. నేనుంటే రేవంతన్నతో మాట్లాడుకుంటా, రేవన్న నా మాట వింటాడు, ఆయన మాట నేనేంట. ఒకవేళ తప్పు ఎప్పుడు ఎవరైనా మాట్లాడినప్పుడు దాన్ని సరి